దావోస్ పెట్టుబడుల విషయంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది. ఎప్పుడు లేని విధంగా పెట్టుబడులు తీసుకొచ్చామంటూ ప్రభుత్వం చెప్తోంది. అయితే దానికి కౌంటర్ ఇస్తోంది బీజేపీ. 1,75,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంటే హర్షించాల్సిన స్థితిలో ఉండి ఇంత చౌకబారు విమర్శ, అంకెలతో సహా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెడుతుంది ఎంఓయూతో సహా మేము ముందుస్తూ ఉన్నాము. 100%. లాస్ట్ టైము నేనేమంటున్నాను, లాస్ట్ టైం ఏదైతే ఎంఓయూ చేసుకున్నామో 18లో 17 కంపెనీలు పనులు ప్రారంభించినాయి. కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా అబద్ధాలనే పరిస్థితి మాకు లేదు. అంకెలతో సహా ఎంఓయూ సర్టిఫికెట్తో మేము ముందున్నాము, వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము. తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు. ఇవన్నీ కూడా ఈరోజు మరి కిందికి దిగాలి, మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి.